హలో గైస్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ రోజైతే నా లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే నా డ్రీమ్ అనేది ఈరోజు నెరవేరుతుంది. అసలు కల్లో కూడా అనుకోలేదు ఎప్పుడు ఇలాంటి ఐటమ్ ఒకటి నేను తీసుకుంటాము, దానికోసం మేము ఒక స్కీమ్ కడతాము, సంవత్సరం పాటు కష్టపడతాము అనేసి. సో చెప్పినని సస్పెన్స్ ఎందుకు, ఇంకా ఆల్రెడీ ఎలాగో వీడియో ఆల్రెడీ చాలాసార్లు అయితే చెప్పాం కదా, మేము లైక్ ఒక స్కీమ్ కట్టుకుంటున్నాము ఒక జ్యువెలరీ షాప్లో, బంగారం కొనుక్కుంటాము అని చెప్పేసి. సో దానికి సంబంధించి అయితే టైం అయితే అయిపోయింది. సో వెళ్ళి కొనుక్కోవడానికి అని చెప్పేసి మేము విజిట్ చేసాము. విజిట్ చేస్తే మాకు వచ్చిన ఐటెం అయితే తను చూపిస్తేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇలా మేము ఏమంటాం, చూపించుకుంటే నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఐటెంకి పెద్దగా విలువ ఉండదు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక డ్రీమ్ని అయితే అనుకోవాలి, అనుకుంటేనే దాన్ని సాధించగలం అనమాట. మీరు కంపల్సరీగా అనుకోండి, ఆ డ్రీమ్ని అయితే కంపల్సరీగా మీరు సాధిస్తారు. మేము అయితే అదే నమ్ముతున్నాం. అందుకండి ఈ రెండు ఐటెంలో ఒక ఐటెం అయితే చూస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకున్నాం. 2 months నుంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. ఈ అంటే ముందే వెళ్ళామన్నట్టు, స్కీమ్ అవ్వడానికి ముందే ఏ ఐటెం అయితే వస్తుంది అని చెప్పేసి అప్పుడు మాకు చూపించారు. చూపించినప్పుడు లైక్ వాళ్ళు ఒకటే చెప్పారనమాట, ఈ హిప్ బెల్ట్ కమ్ లాంగ్ చైన్ ఉంది కదా, అదొకటే ఆ మోడల్ ఉంది. ఆ మోడల్ తప్పించి ఆ మోడల్లో ఇంకే మోడల్స్ లేవు. లైక్ అలాగా ఇది చూసారు, ఇది దగ్గర తిరిగింది కదా, అది అడ్డంగా తిరిగిపోతుంది, నిలువుగా కూడా ఉంటుంది అనమాట. వెనక్కి లాకులు ఉంటాయి, ఆ లాకులు మనం ట్విస్ట్ చేసుకోవడమే. ట్విస్ట్ చేస్తే అది ఒకటి అడ్డంగా ఉంటుంది, అప్పుడు మనకి అది హారం అవుతుంది, వడ్డానం అవుతుంది. సో అది మేము ప్లాన్ చేసాం. ఎన్ని గ్రాములని 1 year అంతా 1 year కష్టపడితే లైక్ 64 grams 79 grams అయితే మాకు ఐటెం తీసుకోమన్నారు. సో 79లో మాకు ఇది 64 grams అయితే వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ చైన్కి 10 grams వేస్తే 74. ఆ తర్వాత మేము దానికి పూసలకి వాటికి వీటికి తరుగు ఉంటుంది కదా, అవి మేమే పే చేసుకోవాలన్నారు. దానికి 4 grams అమౌంట్ సరిపోయింది అనమాట. సో ఓవరాల్గా అయితే మా ప్లాన్ అయితే అలా సక్సెస్ అయింది. అప్పుడే మళ్ళీ మా నాన్నమ్మ కూడా మాతో వచ్చింది కదా. సో తను నాకు గాజులు కావాలి, పాత గాజులు విరిగిపోయేవి అని చెప్పేసి తన ఓల్డ్ గాజులు అయితే ఇచ్చేసి కొత్త గాజులు తీసుకోమని చెప్పింది. పాత గాజులు తనవి 22 grams 23 grams. సో దానికి ఇంకో 7 grams యాడ్ చేసి 30 gramsకి మేము ఇంకొక 2 తన కోసం 2 గాజులు కూడా తీసుకున్నాం అనమాట. అంటే తను ఆల్రెడీ తన డబ్బులు ఉంచుకుందనమాట, దాచుకొని తన పెన్షన్ అమౌంట్ అంతా కూడా జాగ్రత్తగా దాచుకొని ఆ డబ్బులు కూడా యాడ్ చేసుకొని తీసుకోరా, ఏదైనా డబ్బులు పెడితే నాకు పెట్టరా అని చెప్పానంటే మేము చిన్న అమౌంట్ పెడితే మేము 40,000 అయితే మేము కలిపాము మా అమ్మమ్మ కోసం. అలానే ఈ 2 కలిపి ఎన్ని లక్షలు అయ్యాయి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే అడగండి. నెక్స్ట్ వీడియోలోనే ఆ జ్యువెలరీ సెట్ చూపించి మా ఆయన దీనికి ఎంత అయిందా, ఖర్చు ఎంత అయిందా అన్నది మొత్తం షేర్ చేస్తారు. ఇది కాకపోతే పెద్ద ఐటమే, మీరు గ్రాములు బట్టి లెక్కేసుకోవచ్చు కదండి. ఈజీగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు. అన్ని గ్రామ్స్ వచ్చింది మాకు, 79 grams. 1 year కంటిన్యూగా మంత్ ఆగకుండా కడితే మాకు ఐటమ్ వచ్చిందనమాట. నని ఖర్చులన్నీ మేము చంపేసుకొని, మా ఆశలన్నీ చంపేసుకొని, తిండి గట్ట తగ్గించుకుంటే అంటే మ్యాక్సిమం చాలా వరకు అంటే పనికి మాల ఖర్చులు అనమాట, అన్నెసెసరీ పెట్టుకుండా ఇంకేం చేయకుండా వెళ్తే మాకైతే ఆ ఐటమ్ అయితే వచ్చింది. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఎస్ నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావు ఆ రోజు? అంటే అటువంటి ఐటమ్ ఒకటి కొనగలము అని అనుకోలేదు ఎప్పుడు కూడా. మేము చిన్న ఐటమ్స్ కొనుక్కుంటూ వెళ్ళాం. బట్ ఫస్ట్ టైం అన్నట్టు ఒక పెద్ద స్టెప్ వేసాము, దాన్ని చేయగలమా లేదని భయం వేసింది. బట్ అట్ లాస్ట్ అయితే మేము అది అచీవ్ అయ్యేసరికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పెళ్ళైన స్టార్టింగ్లో కూడా చాలామంది నాకు అంటే అన్నారంట. తర్వాత ధరణి కూడా చాలా కామెంట్స్ అని కాదు, ఇంట్లో వాళ్ళు తిట్టడాలు, బంధువులేమో సూట్పోటు మాట్లాడాలి. ఎలా అంటే పెళ్ళి అయ్యి ఇప్పటికి 1.5 year అవుతుంది, 2 years అవుతుంది, కనీసం పరకెత్తు బంగారం పెట్టలేదు, ఒక ఉంగరం కొనుక్కోలేకపోయారు, డబ్బులు దాచుకోవాలి కదా, ఖర్చు పెట్టిస్తే ఎలాగనంటే అప్పుడు మాకు సంపాదన అంత మాత్రం మా ఒక శాలరీ మీద మేము డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే అప్పటికి నా పెళ్ళికి నేను పెళ్లి ఖర్చుల కోసం అని చెప్పేసి నేను ఒక 5 లక్షలు పర్సనల్ లోన్ వాడడం, దాన్ని తీసుకుంటూ రావడం వల్ల స్టార్టింగ్లో మీకు అందరికీ తెలిసిందే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం, వాటికే సరిపోతుంది అంటే డబ్బులు. నేను అలా మేము ఉన్నప్పుడు కూడా చాలామంది అనేసరికి పోన్లే నాకంటూ కలిగిన రోజు నేనేదో నా భార్యకి నా పిల్లలకి నేను చూసుకుంటే చాలు, కొనుక్కుంటాలే అని చెప్పి అనుకున్నాను. అలాంటిది నెమ్మదిగా కొనుక్కుంటూ వచ్చాం. ఈ ఐటెం మాత్రం మిగతా వాటి అన్నిటికంటే స్పెషల్ అనమాట. ఎందుకంటే ఒక పెద్ద ఐటెం ఎప్పటికైనా పెద్ద ఐటెం తీసుకుందాం అని అనుకున్నాం తెప్పించి ఎప్పుడు కూడా కొనలేకపోయినట్టు. ఎప్పుడైనా డబ్బులు ఉంటే 1 లక్ష ఉంటే వెళ్ళి 1 తులం కొనేసేవాళ్ళం, 2 లక్షలు ఉంటే 2 తులాలు కొనేసేవాళ్ళం. చిన్న ఐటాలు పిల్లలకి వాళ్ళకి పనికి వస్తాయి కదా అని చెప్పేసి అన్నట్టు.
బట్ ఇలా దాచుకుంటూ సంవత్సరం పాటు అన్ని మానుకొని కొండం అనేది చాలా స్పెషల్ అనిపిస్తుంది. కొండం ఒక ఎత్తు అయితే అది మా అత్తమ్మ గారి చేత అందుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. అదొక డ్రీమ్ మా ఆయనకి. సో ఆ డ్రీమ్ కూడా ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.